అది 1943. అక్కినేని నాగేశ్వరరావు అనబడే కుర్రాడు పాటలు పద్యాలు నేర్చుకుంటూ నాటకాల్లో వేషాలు వేస్తున్న రోజులు. ధర్మపత్ని సినిమాలో చిన్న వేషం ఉందని ఎవరో చెప్పగా కొల్హాపూర్ వెళ్ళాడు నాగేశ్వరరావు. ఆ చిత్రానికి దర్శకుడు పి. పుల్లయ్య. అక్కడే నాగేశ్వరరావు చక్రపాణి, శాంతకుమారి లాంటి గొప్ప వ్యక్తులను చూశాడు. పి. పుల్లయ్య అప్పట్లో గొప్ప దర్శకుడు, సినిమా ఇండస్ట్రీలో చాలా పేరున్న వ్యక్తి. ఆయన ధర్మపత్నిలో ఒక చిన్న వేషం అక్కినేని నాగేశ్వరరావుకి ఇచ్చారు. షూటింగ్ మొదటి రోజు నాగేశ్వరరావుతో ఏదో చెప్పబోతూ ఒరేయ్ లం కొడక్క అని అన్నారు పి. పుల్లయ్య గారు. అలా అనేసరికి నాగేశ్వరరావుకు షాక్ గురై అక్కడే ఉన్న పెద్దవాళ్లకు ఆయన ఇలా అన్నారని చెప్తే, ఆయన స్వభావమే అంతే, చిన్నవాళ్ళని సరదాగా ఆయన అలాగే పిలుస్తారు, పట్టించుకోకు అని అన్నారు. అలా ప్రసిద్ధ డైరెక్టరు, నిర్మాత పి. పుల్లయ్యతో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తొలి పరిచయం జరిగింది. మళ్ళీ అర్ధాంగి చిత్రంలో నాగేశ్వరరావుని బుక్ చేద్దామని పి. పుల్లయ్య కబురు పంపిస్తే ఆయన్ను కలిసిన నాగేశ్వరరావు గారు, పుల్లయ్య గారు మళ్ళీ ఆ రోజు తిట్టినట్టు ఇప్పుడు కూడా లా కొడక అని అంటారా అని అడిగారు. దానికి పుల్లయ్య అయ్యో ఊరుకోవయ్యా ఇదెక్కడ గొడవ అని నవ్వేశారంట.